ఇదేం పెద్ద ఫార్మింగ్ అనుకునే కానీ ఏమి లేదు. వెనకలు 4 రేకులు షెడ్లు వేసినాడు, ఒకటి బయట వసార్ మాదిరిగా రేకులు దించుకున్నాడు. ఆ బంగ్లాదేశ్ యూపీ ఇండియా అవి చేసేటికి. ఇది వచ్చి సుమారంగా 1 2 3 4 5 షెడ్లు అయితే వేసినాం అనమాట. ఇవి కూడా ఆటి పిల్లలు ఉన్నాయి. ఇది బా మా మధ్యాహ్నం అన్నమా 2 మా మేడం వచ్చింది, 2 లెగ్ పీసులు, ఇంకొచ్చి కారం, నిమ్మకాయ ఒకటి ఇచ్చింది, స్పూన్ ఒకటి ఇచ్చింది, ఇంకొచ్చి పెప్సీ ఒకటి ఇచ్చింది, 2 వాటర్ బాటిల్ ఇచ్చింది. శాలరీ కిतना देते आपके इधर? శాలరీ कितने? 130 130 దినాలు అంట మనోడు జీతం. హాయ్ దిస్ ఇస్ ఎన్ఎస్ఎల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే లేచిన రెడీ అయిపోయిన స్నానం చేసి సిటీకి పోదాం అనేసి నేను ఫోన్ తీసి మా సార్కి మెసేజ్ పెడదాం అనుకుంటే మా సార్ నాకే రిప్లై మెసేజ్ పెట్టేసినారు. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం వచ్చి 8:40 అయింది. మా సార్ ఏమనుకున్నాడు ఏమో తెలియదు కానీ నేను ఈరోజు శుక్రవారం మామూలుగా అయితే ఈరోజు నేను సిటీకి పోతాను అనేసి ఆయనకు తెలుసు. ముందుగానే నేను ఆయనకి నేను మెసేజ్ పెడతాను అనేసి ఆయన నిన్న నైట్ నాకు ముందుగానే మెసేజ్ పెట్టినాడు. అంటే మేడం రేపు బయటికి పోతుంది వఫ్రా అంటే కొంచెం ఎడారి ప్రాంతం అనమాట. ఆడ గొర్రెలు, ఇంకొచ్చి పొట్టేళ్ళు, మేకలు, కోళ్ళు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటారు. అన్ని ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు అన్నీ పెంచుకుంటారు. ఫార్మింగ్ అనుకోండి, ఫార్మింగ్ టైప్ అనుకోండి. ఆయన నిన్న ఆడికి పోతుంది మా మేడం ఆడికి పోవాల్సింది. ఈరోజు శుక్రవారం, ఈరోజు ఆడికి పోతుంది. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో తొడుకోవాల్సింది, వాళ్ళకి మా మేడం హ్యాండ్ ఇచ్చేసినారు. అందుకనేసి మా సారు నిన్న నైటే నాకు మెసేజ్ పెట్టేసినాడు అనమాట. నువ్వు సిటీకి ఏమైనా పోతామో పోవద్దు, మేడం బయటికి పోవాలా అనేసి. నేను ఈ శుక్రవారం ఆడడుగుతాను అనేసి వాడు బేస్తవారం రైట్ 12 గంటల ముందే పెట్టేసినాడు మెసేజ్. తెలియనాడు. కాకపోతే పోతే పోయింది సిటీ మామ. అసలుకి నేను అనుకోలే కానీ ఈ వారం కాకపోతే రేపైనా పోతా. కానీ ఈ బండి దోలే ఛాన్స్ వచ్చింది మామ. LC300 టయోటా. దీన్ని అమ్మ మా ఓడి తీసుకొచ్చిన టాంచి ఒక్కసారి నా లాంగ్ జర్నీకి పోవాలనేసి ఆశ దీని మీద నాకు. ఎట్టుంటుంది ఏమో తెలియదు కానీ తోలితే దీని అమ్మ ఈ బండి తోలుతూ ఉంటే మజా అయితే బలం ఉంటుంది అన్నారు చాలామంది. అంటే డ్రైవర్లు కూడా చాలామంది తోలే ఉండాలి ఇక్కడ. ఇంతవరకు తోలలా కానీ ఈ బండి వేసుకోమన్నాడు. మా మేడం పిల్లలు అందరూ వచ్చాను కదా కొంచెం సేఫ్టీకి పర్పస్ కింద. చూద్దాం ఈ బండి అయితే ఎట్టుంటుందో తెలియదు. తొక్కితే ఉంటుంది ఈ బండిని. మజా అయితే రావాలా, వస్తుంది అనుకుంటా ఈ బండి. అంత స్ట్రాంగ్గా ఉంటుంది అసలుకి. ఆ స్టేరింగ్ తెలుసా, ఇంజిన్ బరువు ఎంత ఉంటుంది తెలిసిన, ఆ స్టేరింగ్ టైట్గా ఉంటుంది. ఎంత టైట్గా ఉంటుందని రన్నింగ్లో పోతానే కానీ కొంచెం తిప్పాలనే కానీ టైట్గా ఉంటుంది, ఫ్రీగా ఉండదు. నా ఓవర్ నైట్కి ఉన్నట్టు కానీ మా మేడం బండికి ఉన్నట్టు కానీ అంత ఫ్రీగా ఉండదు. డ్రైవర్కి కొంచెం టైటే ఉంటుంది. చూడాలి ఈరోజు ఎట్టుంటుంది బండి, చూద్దాం. మా మేడం తీసుకొని 1 గంట నుంచి అయితే బయలుదేరినా. మా సార్ కార్ తోలుతా ఉంటే ఉన్నది మామ. నా కారుకి మా సార్కి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉండదు. అమ్మ జీవితం 160 స్పీడ్ తొక్కినా మామ. పోతా ఉంటే తొక్కుతూ ఉంటే ఇంకో తొక్కు అంటుంది. తోలుతూ ఉంటే నాకు ఒక్క మజా వచ్చింది మామ ఈ బండి అయితే. ఆ మేడం నాయనకలా మా సార్ కొడుకు నా పక్కనే కూర్చోండారు. ఎందుకు ఇంత స్పీడ్ తోలుతామని అసలు అడగలారా స్వామి. నాకు దొరికిందే సందు అనేసి తొక్కి అవతల బారేసిన ఏనుగు మా బండి. మా సార్ బండి అయితే ఏనుగు అంతే. 160 170 స్పీడ్ దొక్కుతా ఉన్నాయి కానీ నాకు అసలు ఏం అనిపించలే ఈ బండిలో పోతా ఉంటే. 1 గంట ప్రయాణం తర్వాత అయితే మెయిన్ రోడ్ లోంచి సింగిల్ రోడ్ లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇది లెఫ్ట్ రైట్ మొత్తం ఎడారే ఉంటది. ఇంక ఎక్కువగా ఒంట్లు అయితే కాసుకుంటా ఉంటారు. ఈ పక్కన చూడండి. ఎక్కువగా వీళ్ళ మజరాలకి అయితే గోడలు అయితే కట్టుకోరు మామ. ఎవరో ఎక్కువగా బాగా బలిసిన కోవేటి తప్పితే మొత్తం ఈ మాదిరిగా రేకులు సెట్లు వేసేసుకుంటారు, లేకపోతే పెన్షన్ అన్న వేసుకుంటారు అనమాట. అంతా కువైట్ పల్లెటూరు అనుకోండి మామ. కువైట్ సిటీలు వేరు, కువైట్ పల్లెటూరు వేరు. పెద్ద పెద్ద స్థలాలు, చిన్న చిన్న ఇల్లులు, చూసేదానికి అందంగా, చుట్టుపక్కల చెట్లు భలే ఉంటది. ఇదేం పెద్ద ఫార్మింగ్ అనుకునే కానీ ఏమి లేదు. వెనకలు 4 రేకులు షెడ్లు వేసినాడు, ఒకటి బయట వసార్ మాదిరిగా రేకులు దించుకున్నాడు. చుట్టుపక్కలంతా ఉన్నది చూడండి. ఇదంతా చుట్టుపక్కల ఇదంతా తడిగిలు వేసేసినాడు అనమాట. ఇది మరి ఇదంతా ఈ సైడ్ అంతా తడిగిలే, ఈ సైడ్ కూడా తడిగిలు వేసేసుకున్నాడు వాడు ప్లేస్ వరకు. ఆడొచ్చి గొర్రెలు కాసుకుంటున్నాయి, గొర్రెలు ఏం కావచ్చు అనమాట. బట్ ఇది ఏందనేది అర్థం కావడం లేదు. ఈ గడ్డి సుమారుగా యాడ్ చూసినా కానీ వాసన కూడా ఏం రావడం లేదా. బట్ ఏం గడ్డి ఇది, ఎందుకు చేసినారో అర్థం కావడం. ఇది గడ్డే థాట్స్ ఎట్లా వేసినారు. ఏం గడ్డిది? ఒరే ఊరికి గడ్డి పెంచుకునేదానికి స్థలం కొనుక్కున్నాడు ఈడ. ఒరి నీ పిచ్చి సారీ, గడ్డి పెంచుకునేదానికి స్థలం కొనుక్కున్నాడట. ఎర్రగడ్డలు లేవు కానీ టమోటాలు లేవు, ఏమి లేవు, మొత్తం ఫ్రీ ఖాళీగా ఉన్నది. ఆడాడ జర్జీ ఆకులు వేసుకున్నాడు. ఇంకొచ్చి ఇది ఖర్జూరం చెట్లు ఒక 10 15 వేసినాడు. ఆడ కొత్తది ఏదో ట్యాంక్ కడతాను. నా బండి ఆడ పెట్టిన, ఆ మూల పెట్టిన.
ఇంకే డ్రైవర్ రూమ్ ఉండదో ఏమో తెలియడం లే, యారు చూసినా కానీ ఇక్కడ ఏదో ఉండదంట, అడిగి పోవాలా. ఇదేనా ఇంతగా డ్రైవర్ రూమా? కుర్చీలు గిచ్చులు బాగా చేసుకున్నారు ఇక్కడ కూర్చుకునేదానికి. చూద్దాం. अस्सलाम वालेकुम, कैसे भैया? ठीक है, किधर बैठ सकते हैं इधर में? हाँ बैठो। ओके, हमारा मैडम आया था इसलिए। किधर से आप? आप किधर से? आप किधर से? आप बांग्लादेश? आप यूपी इंडिया का। और कैसे? ठीक है, कहाँ से? तो यूपी का बंदा और हमारे इंडिया से। हाँ। और ये बांग्लादेश, नाम क्या है आपका? आप यूपी में कहाँ से? आप भी? हाँ, कौन सा जिला? मैं हाँ। मैं एपी का, आंध्र प्रदेश। आंध्र प्रदेश। अच्छा अच्छा, मालूम है आंध्र हाँ प्रदेश? हाँ मालूम मालूम मालूम। और कैसे? आप ठीक वीडियो है। बना रहे क्या? हाँ, मैं व्लॉगिंग करता है। अच्छा अच्छा, ओके। तो ठीक है, और इधर देख सकते हैं ना, बरोबर। देख सकते हो भाई, उधर फैमिली फैमिली की तरफ मजा ना। नहीं नहीं तो मालूम है। नहीं नहीं, मैं नहीं जाते, लेकिन हमारे मैडम को मालूम है, अगर जाएगा तो भी वो कुछ प्रॉब्लम नहीं, कुछ नहीं बोलेगा। और इधर ये साइड का किसका है? बस इधर ये इधर ये नहीं, ये बंद करके उधर वो साइड पे। उसका नंबर बता देना है। मेरा नंबर तुम्हारा चैनल का नाम? हाँ पक्का। उस तरफ क्या है ये इसका? नहीं, ऐसे जा सकते हैं। जा सकते हैं? ఓకే. ఒకడు వచ్చి మన ఇండియా వాడు, యూపీ అతనట్ట, ఇంకొకడు వచ్చి బంగ్లాదేశ్ అతను. ఇంకా మళ్ళీ లైట్ అయిపోయింది అనుకో, మీకు నీ చూపించేదానికి ఏమో ఉండదు. ఇది వచ్చి ఫార్మింగ్ గొర్రెలది. ఎన్ని గొర్రెలు! ఓ పిల్లల్ని ఆల్రెడీ కన్నెట్టున్నాయి కదా పిల్లేమో, అన్నీ ఆటే, ఒకటి కూడా మోగలేదు దీంట్లో. ఇది వచ్చి సుమారంగా 1 2 3 4 5 సెట్లు అయితే వేసినాం అనమాట. ఇవి కూడా ఆటే పిల్లలు ఉన్నాయి. ఏ అవతలు ఏముండాయి అమ్మ, అన్నీ ఏంద్రా స్వామి, సోవులు ఇంత కిందికా. ఏ రకమైన జాతి ఏం అర్థం కావడం లేదా? మన ఇండియా అయితే ఖచ్చితంగా మన అరిచే అంత ఉంటాయి. మొగది ఒకటి ఉన్నది, మేకపోతాడు, అన్నీ మిగతాటన్నీ ఆటి, చిన్నపిల్లలు ఆటి, చిన్నపిల్లలు ఆటి, ఇంకా ఐదు తప్పితే ఇంకేం లేదు. ఇదంతా మొత్తం ఖాళీ అయితే ఖాళీగా ఉన్నది, ఈడేం లేదు. పాత సామాన్లన్నీ ఈడ వేసుకునే దానికి. ఇంక ఇది అబ్బా అడగాంచం చూడండి, షెడ్ అడగాంచంలా ఆ 4 రేకుల షెడ్కి ఈడ వేసుకున్న కొంచెం గడ్డికి ఈ ఫార్మింగ్ అయితే కొన్నా అంట. మా మేడం అయితే అడిగినా నేను, ఒకవేళ ఇలాంటి స్థలాల్లో మనం ఫార్మింగ్ కొనాలి అనుకుంటే మామూలుగా ఇల్లు కట్టుకునేదానికైతే ఫార్మింగ్ కొనుక్కునేదానికి లేదంట. నువ్వు ఏదైనా కానీ ఖచ్చితంగా నువ్వు కోళ్ళు, లేకపోతే ఇలాంటి మేకలో, లేకపోతే ఏదైనా ఫిషింగో, లేకపోతే ఏదైనా టమోటాకాయ, ఏదో ఒకటి ఫార్మింగ్ చేసుకోవాలి. ఫార్మింగ్ లేకుండా నువ్వు ఈ మాదిరిగా స్థలాలు కొనుక్కొని ఇలా ఈ మాదిరిగా స్థలాలు తీసేసుకొనేసి నువ్వు ఈ దర్జాగా ఇల్లులు కట్టుకోవాలా అనేసి అనుకున్నావు అంటే అవ్వదంట. డబ్బులు అయితే చాలా ఖర్చు ఎక్కువ అవుతుందంట. మా మేడం చెప్పింది ఆ మాట. రూమ్ అయితే వాసన ఎగిరిపోతుంది రూమ్లో, ఎట్ట కూర్చోవాలి ఏమో అర్థం కావడంలే. ఆ పక్క షెడ్ అయితే ఇంకొకటి ఉన్నది, ఆ షెడ్ చూపించాలండి. కానీ వాళ్ళ రూమ్లో మాత్రం అయితే చాలా వాసన వచ్చినది. అంతే కదా, ఇంకే బయట పని చేసుకున్న ఎడారిలో వాసన రాకేమవుతుంది. మా రూమ్ దరిద్రం అనుకుంటే మా రూమ్కి మళ్ళీ డబల్ వరస్ట్గా ఉన్నాయి. ఇక్కడ కోళ్ళు పెంచుకుంటున్నారు. అయ్యో ఫారం కోళ్ళు, అదో ఫారం కోళ్ళు పెంచుకుంటు. ఈ పక్క బాతులు, అమ్మమ్మమ్మ ఈగలు చూడ. ఈ పక్కన వచ్చి బాతులు ఉంటాయి, ఈ పక్కలన్నీ బాతులు పెంచుకుంటున్నారు. వీడి మేలురనైనా శుద్ధంగా కోట్లకు అధిపతేనే కానీ ఫారం కోళ్ళు షెడ్ వేసుకున్నాడు అయ్యా. ఈడ వాటి కోసం ఫ్యాన్లు పెట్టినాడు. ఈడ ఇప్పుడు చలికాలం కదా, ఫ్యాన్లు పెట్టినాడంట. వీడి మీద ఇటు నుంచి ఎగ్జిట్ డోర్ ఒకటి ఇచ్చిండాడు. మరి ఇది ఒకటే స్థలం అనమాట. సుమారుగా ఉంటుంది ఒక ఉండదు, ఒక 50 ఎకరాల పైన ఉంటుంది. 50-60 ఎకరాల పైన ఉంటాయి. 30 ఎకరాలు సపరేట్ చేసినాడు, 30 ఎకరాలు సపరేట్ చేసినాడు. ఆ సగం వేరేవాడికి అమ్మేసినట్టున్నాడు, ఈ సగం వేరేవాడికి అమ్మినాడో అమ్ముతాడో కూడా తెలియదు. మొత్తానికైతే శుద్ధంగా చేసి పెట్టినాడు, ఇదంతా క్లీన్ చేసి పెట్టినాడు అనమాట. ఆ సగానికి ఏం చేసుకున్నట్టు ఈయన కొనుక్కునే ఈ సగం ఏం చేసుకున్నాయంటే ఈ మాదిరిగా పెంచింగ్ వేసుకొని పూర్తిగా దీంట్లో మొత్తం ఖర్జూరం ఆకులు తీసేసినాడు అనమాట. ఆ పక్కన ఈ పక్కకి, ఈ పక్కన ఆ పక్క కాని రాకుండా గోడలు గట్ల. ఇంకేమైనా ఫ్యూచర్లో అయినా అమ్ముకోవచ్చు కదా, ఎందుకు గోడ కట్టుకోవడం అనవసరంగా వేస్ట్ అనుకున్నాడు ఏమో తెలియదు. ఈ మాదిరిగా అయితే వేసుకున్నాడు, తడికలు కట్టేసినాడు. సేమ్ అదే ఆ పక్క అదే మాదిరిగా చేసినాడు చూడండి. ఆ సైడ్ కూడా గోడలు కట్టకుండా తడికిలతో కట్టించుకున్నాడు చూడండి. ఏమన్నా దీన్ని ఫామ్ హౌస్ అంటే దీని అమ్మ బలం ఉంటుంది చూసేదానికి బ్రహ్మాండంగా అనేసి అనుకున్నా. కానీ పెద్ద గ్రాండ్గా ఇల్లు కట్టుకోకుండా పర్లే బాగానే ఉండదు, సింపుల్గా నీట్గా చాలా బాగున్నది. ఇంకొంత టమోటాలో ఏదైనా వేసుకుంటే చూసేదానికి ఇంకా కొంచెం అందంగా ఉండు.
కానీ వేసుకోలేదేమన్నమాట. అన్నం కూడా తినలేం, ఇంకా అన్నం ఎప్పుడు వస్తుంది ఏమో తెలియదు. ఇంకా వెయిట్ చేయాలి మనకు దానికోసం. आप कितने साल से काम कर यार मैं तो बहुत दिन से काम कर रहा हूँ, मेरा कुछ नॉलेज नहीं स्टडी बिल्डिंग के बारे में नॉलेज नहीं। रहे हैं? आप कितना साल से काम कर रहे हैं इधर? कहाँ पे? इधर है हो गया 5-6 साल हो गया। 5-6 साल हो गया. आप कितने? 3 महीने हो गए इधर आके. అతను వచ్చి 5 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, ఇతను వచ్చి 3 ఏళ్ళ నుంచి పని చేస్తాడంట. వీళ్ళ రూమ్ వచ్చింది, డబుల్ బెడ్ ఒకటి, సోఫా ఇచ్చినారు. कितना इसकी इधर अंडा देता है क्या मुर्गी? इसलिए मुर्गी కోళ్ళేమో గుడ్లు పెడతాయంట. ఈ కార్టూన్స్ కూడా ఈయన పెట్టుకున్నారు, పెద్ద పెద్దటి చాలా కార్టూన్లు ఉన్నాయి. ये पूरा बेच देते हैं आपके लिए? बुड्ढा लेके जाते हैं. ये पूरा मेडिसिन गोरू का और मुर्गी का? ముర్గి ఇది వచ్చి ఈ మెడిసిన్స్ బక్రీకా ఇవన్నీ వచ్చి ఆ మేకపోతులు మనం చూసినాం కదా, ఆ మేకపోతులకి మందులన్నీ తీసి పెట్టినా అనమాట. ఇంకోలో బెడ్లు 2 వచ్చి వీళ్ళు ఫ్రిడ్జెస్ అనమాట. ఇక సైసే దేతాయి కానా ఏం లేదు కదా దాంట్లో, కుచ్చుకానా దేతాయి ఇదే. ఏమైతే ఏం లేదు ప్రస్తుతానికి, ఖాళీగా ఉన్నది ఫ్రిడ్జ్. కానీ బాగానే ఇచ్చాడంట గీయడం మాత్రం. ये टमाटर ये बता किधर से आप खरीदा करते हैं ना? बुढ़ा लेके आते हैं. ఏదైనా కానీ మొత్తం వాళ్ళే తీసుకోవచ్చు అనమాట. ఫుడ్ మొత్తం టమోటాలు కానీ ఏదైనా కానీ వచ్చి. కోళ్ళు కూడా తక్కువ ఉన్నాయి, అంత ఎక్కువేం లేవు, 3-4 ఉన్నట్లు. ఇది వచ్చి కిచెన్ అనమాట. ఇది కొంచెం ఇద్దరే కదా బ్యాచిలర్స్, కొంచెం ఎక్కువ రోతగా ఉంటుంది. ఇంక ఇది వచ్చి కబోర్డు. బాబోయ్ మొత్తం బొద్దింకలే కంటారా నాయనోయ్. నల్లులా బొద్దింకలు అన్నీ బొద్దింకలే. అబ్బాబ్బాబ్బాబ్బా. ఇది వచ్చి బాత్రూము. మీరు గడి కూడా లేదు వేసుకునే దానికి. ఓకే, బాత్రూమ్ అయితే నీట్గా పెట్టుకుంటారు, కానీ కిచెన్ మాత్రం కొంచెం దరిద్రంగానే పెట్టుకుంటారు. అది అబ్బా మా మేడం వల్ల చెల్లుల ఫామ్ అంటది. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి మెయిన్ గేట్, ఎంట్రన్స్, ఎగ్జిట్ వే. ఇది ఒక్కటే ఉన్నది మెయిన్, ఇంకేం లేదన్నమాట. ఫార్మింగ్ పెద్దది అనుకునే కానీ బాగున్నది, సింపుల్గా చాలా బాగుంది. ఓకే, మాకు ఫుడ్ అయితే వచ్చిందండి. వాళ్ళ మేడం ఉండి ఆయనకి సపరేట్గా పంపించింది అనమాట. ఇది వచ్చి మజ్బూస్ దియా ఎవరికి పంపించింది. అండ్ చికెన్ లెగ్ పీస్ ఒకటి, చికెను అది మామూలుగా చికెన్ కాల్చిన లెగ్ పీస్ ఒకటి, కేతండా. ఇంకొచ్చి కారం, ఇంకొచ్చి ఇది డక్కూసు, లెబన్ 2 వచ్చింది, 2 వాటర్ బాటిల్ పంపించింది అనమాట. మా మేడం వచ్చి నాకు సపరేట్గా ఇది పంపించింది. దీంట్లో ఏముండదో తెలియదు, నాకు సపరేట్గా ఒక ప్లేటు. సేమ్ అదే ఉంటుంది. అబ్బో నాకేం 2 లెగ్ పీసులు పంపించింది. డక్కూసు, ఇది డక్కూసు, ఇది వచ్చి మజ్బూస్ దియా 2 లెగ్ పీసులు పంపించింది అనమాట. అది మాకు అన్నం ఈరోజు. కానీ వాటర్ బాటిల్ అక్కడ ఉన్న వాటర్ బాటిల్, పెప్సీ ఒకటి, वाटर बॉटल वालेकुम सलाम. हाँ भैया बढ़िया, आप कैसे? ठीक है. ये क्या है? हाँ क्या కట్టివాజీ? ఏందో కట్టివాజీ అంట, మడేందో తెలియదు. అదేందో తెచ్చుకున్నాడు మనోడు డ్రైవరు. అజో అజో ఖాయేగా భయ్యా. వీళ్ళిద్దరు వచ్చి ఒకటే ఇంట్లో పని చేసుకుంటారు. आप किधर से भैया? పాండిచేరి. అతను పాండిచేరి, అతను బంగ్లాదేశ్. ఇతను వచ్చి ఇక్కడ పనిచేసేవాడు యూపీ అవుతాను, నేను వచ్చి ఆంధ్రప్రదేశ్. ये क्या सबको सेपरेट दे दिया, मेरा मैडम सेपरेट दे दिया, आप लोग को सेपरेट दे दिया. ना కొంచెం పెట్టుకుంటా. आजो खाएगा. और सुबह से कुछ दिए नहीं है उसको, सुबह से कुछ खाना दिया नहीं है उनको. आप भी आया, आप भी इधर था सुबह से? नहीं वो ये बंदा को घर पे जाके इसलिए. तो खाना देना मांगता है ना भैया, खाना तो पूछना मांगते हैं, वो थोड़ी देते हैं. कोई थी వాడికి పొద్దుటాంచి పాపం అన్నం వేయలేదంట, ఇప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు వచ్చాను తినేస్తున్నాడు పాపం. నెయ్యి మాంగతే ఏం ప్లేట్లు తెచ్చినారు ఏం అర్థం కాదు. డక్కూసు పర్లే, ఏందో వాసన వచ్చాను డక్కూసు. దీంట్లో ఏం వేయలేదనమాట. మామూలుగా అయితే తెల్లగడ్డ వచ్చేది దాంట్లో, తెల్లగడ్డ వేయలేదేమో. ఇది బా మా మధ్యాహ్నం అన్నమా. 2 మా మేడం ఇచ్చింది, 2 లెగ్ పీసులు, ఇంకొచ్చి కారం, నిమ్మకాయ ఒకటి ఇచ్చింది, స్పూన్ ఒకటి ఇచ్చింది, ఇంకొచ్చి పెప్సీ ఒకటి ఇచ్చింది, 2 వాటర్ బాటిల్ ఇచ్చింది. ఫుడ్ అయితే బాగానే ఉన్నది, కానీ కొంచెం సప్పగా ఉన్నది. మనకు తెలిసిందే కదా పోయేటోళ్ళు ఫుడ్ అయితే ఉంటుంది. కైసా లగ్ రా భయ్యా కానా? జబర్దస్త్ బరాబర్. కారం వేసుకొని తింటామంటే ఓకే. ఇది లెగ్ పీస్
పర్లే వీళ్ళు పెద్దగా తినేవాళ్ళు కాదు మా సార్ వాళ్ళ టైప్ వీళ్ళ ఫ్యామిలీ చాలా తక్కువ ఫుడ్ తింటారనమాట. అంటే అంత చికెను మటను ఫిష్ గ్రాండ్గా ఏమి ఉండదు కాల్చుకోవడం. చిన్నటి అది మామూలుగా బిస్కెట్లు అంట ఈ మాదిరి మచ్చిపూసలు అంట అది కూడా అంతగా ఏం బాగాలేదు ఈరోజు. మచ్చిపూసలు అంత బాగా ఓకే పర్లే. కరెక్ట్గా ఇప్పుడు సాయంత్రం ఎంత అయింది? కరెక్ట్గా 4:37 అయింది అనమాట. మేకలన్నీ మే అని కొట్టుకుంటా ఉండే. ఒకటి ఏమైనా అన్నం ఇవ్వాలంట, అన్నం పెట్టలేదు ఇంకా పెట్టాలి అంటాడు మనవాడు. किसलिए खोल रहे हैं? बदली करेगा, ये लगाएगा। हाँ नया वाला लगा रहे हैं. ఓకే దోనో కోల్నే కా ఇది పాత పోయిందంట చిన్న స్పింజ్ పొడి ఊడిపోతుంది. అందుకని కొత్తది తీసుకొచ్చాడు అది తగిలేయాలంటున్నాడు. ఇప్పుడు ఈ మేకలకి తిండేది పెట్టాలి తెలిసిన మనోడ తిండిలా బొక్కలా. ఇది చూడండి ఈ గోధుమలు ఉన్నాయి. ఈ గోధుమలు అండ్ వీటిల్లో ఒకటి ఏందో వచ్చింది. ఇదేందో అర్థం కావడం లేదు. పిండిగా ఉన్నది చాలా గట్టిగా ఉన్నది అనమాట. ఇవి సుమారుగా 1 2 3 4 బకెట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బకెట్ వేస్తాడంట. ఓ బస్ 4 బకెట్ చల్తాయా సబ్ एक జాగాకు एक బకెట్ దేతాయా అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క బకెట్ ఏమి వేస్తా అంట. నేను అది గెడ్డేసినారు చూసినారా, ఆ గెడ్డ అనవసరంగా తెక్కవడరా స్వామి ఎందుకు గెడ్డేసినాడు అనుకోలే. ఆ గెడ్డంతా వచ్చి మేకపోతులకే అంట వేసేదానికి మాత్రమే పెంచుతున్నాడు అనమాట. क्या क्या डाला क्या अभी ये जमीन पे बना रहे? अभी घास, बस घास है उधर घास भी है उधर देखा. घास नहीं ये जर्जीर है. जर्जीर बगदोनस बेदियान दोरा हाँ तमात हाँ पुसा हाँ समंदर भी है. స్వామి చాలా పండించాడు మనోడు. కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ పండించాడు. వంకాయలు పండించాడంట, టమాటాలు పండించాడంట, ఇంకొచ్చి ఆకుకూరలు ప్రతి ఒక్కటి పండించాడు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పండించాడు. కాకపోతే మనకు ఆడ కాని రావడం అంతే. ఆడ మనోడు ఒక్కడే అంటే ఉండేది. దొంగతనాలు ఎన్ని ఇద్దరు చోరీ గురి కూర్చోతానైనా ఇక్కడ దొంగతనాలు ఎక్కువ ఏం జరగదంట. కాకపోతే జహ్రా సైడు అంటే కోయట్లో ఉండే జహ్రా సైడు ఇది వఫ్రా ఏరియా కాబట్టి ఈ బార్డర్కి సౌదీ బార్డర్ ఆనుకొని ఉంటుంది అనమాట. ఇంకొక 2-3 కిలోమీటర్ల మీద ఉంటే సౌదీ బార్డర్ ఆనుకొని ఉంటుంది. ఎక్కువగా దొంగలు 90% ఇక్కడ ఎవరు రారు. ఒకవేళ వచ్చినారనుకోండి దోలు తీర్చేస్తారు. ఎందుకంటే దీనికి ఆనుకొని ఇంకొక సిటీ ఉన్నది అవతల ఖైరాన్ సిటీ అంటారు దాన్ని. అది ఫేమస్ అనమాట కోవిట్లే కల్లా. శుక్రవారం శనివారం వచ్చిందంటే బేస్తవారం నైట్ నుంచి అనుకోండి. బేస్తవారం నైట్ నుంచి శుక్రవారం శనివారం 2 రోజులు ఆనే ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏడు కూడా వచ్చి తిరుగుతూ ఉంటారు పోలీసు వాళ్ళు. మనోడు లోపలికి పోతున్నాడు ఇప్పుడు. మారేగా క్యా భయపెడుతున్నాడు అరుచున్నాయంట ఏమైనా. శాలరీ కిतना देते आपके इधर? శాలరీ कितने? 130 130 దినాలు అంట మనోడు జీతం. బాబు ఖానా గీనా సబ్కు చూసుకో అన్నీ మొత్తం అతంటే 130 దినాలు ఇచ్చాడు. చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక్కడే ఉండాలి. ఇదంతా మొత్తం ఇతని కంట్రోల్లోనే ఉంటుంది. ఇది మొత్తం జాకూర్ బోల్తే ఇస్కా క్యా బోల్తే? జాకూర్ బోల్తే మజ్రా అంటారు కొంతమంది, జాకూర్ అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది పిలుస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నైట్ అయితే ఇంకా ఫ్లాష్ లైట్లు అన్నీ ఆన్ చేస్తాడు అనమాట. మనకు నైట్ వచ్చినా చూసేది ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళంతా గొడ్లైపు తీసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే తలకు గొడ్లైన ఇప్పు తీసుకొని ఫ్యామిలీతో పిల్లలతో పాటు తిరుగుతూ ఉంటారు అనమాట. అందుకనేసే ఇంక మనం నైట్ రాము. ఎంతసేపు ఉన్నాయి కానీ ఈ టైంలో చూసుకోవాలా. తీసుకొని పోతాం చూడండి మనోడు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు గుంపులుగా మేకల ఎప్పుడెప్పుడు వేస్తాడా తిన్నాం. అది అన్నీ మేకలే. దీంట్లో ఒక్కటి కూడా లేదు పోతు. ఆడు సగం వేసినాడు, దీంట్లో సగం వేసినాడు. उसका के लिए अकेले रखा उधर? बच्चे इसके लिए इसका अलग रखा. कितना बच्चा निकला? एक ही है कि किधर का ये बकरी? नहीं कुवैत का ना सऊदी का. कुवैत का ही है. इसका क्या है इतना लंबा है उसका? कान बड़ा है, वो दूसरी वैरायटी. कान बहुत बड़ा है. चौल चाना పెద్దటి కువైట్ అంట. ఇది దాన్ని సపరేట్గా పెట్టిన దానికి పిల్ల పుట్టిందంట. కిतना दिन हो गया फायदा हो 3 दिन हुआ. 3 రోజులు అయిందంట పిల్ల అయితే. 3 రోజులు అయిందంట పిల్ల అయితే పుట్టి. అందుకని దాన్ని సపరేట్గా పెట్టినాడు. వీటన్నింటిని బయట వేసేసినాడు అనమాట. ఇసుకో అందరు చూడతానే ఇసుక
इधर रहते हैं? हाँ? नहीं छोड़ते। ठंडा का मौसम है ना, इसलिए मैं पूछ रहा हूँ। नहीं छोड़ते यार? अरे किसको पकड़ रहे हैं? बच्चे को? वो पिल्లని పట్టుకోలేకపోతాడు బెంగళూరు. మా బెంగళూరు కంటే ఇంకా దారుణంగా ఉంటాడు. వేసుకో, పकड़ो, पकड़िया। किधर लेके जा रहे हो उसका? बाहर के लिया? పిల్లోళ్ళకి ఏదో చూపించడానికి తీసుకువచ్చాడు దాన్ని. తీసుకోవచ్చా కంగారు దాని తల్లిగా ఏడ్చేస్తాను బాబోయ్. ఇంక మనకెందుకు అందరూ వచ్చేసినారు ఇక్కడ కద్దాం వాళ్ళు కోవిడ్ వాళ్ళంతా మనం దెంగేసేది మేము లోపలికి అంత చుట్టుముట్టినారు ఆడ అని ఏదైనా చూపిద్దాం అన్నం వేసేది కొంచెం ఏమేమి పెడుతున్నాడు ఎట్ట పట్టుకుంటున్నాడు ఏమనేసి అందరూ కద్దాం వాళ్ళు మన తెలుగు వచ్చుండాలి ఒక ఆ రోజు నా వీడియోలు చూస్తారంట ఇంకొచ్చి పిలిపిన వాళ్ళు ఇంకొచ్చి కోవిడ్ ఒకట పిల్లోని వేసుకొని వచ్చింది ఇంకా కష్టం ఇంకా బయటికి పోవాలి ఇంక అయిపోయి ఇంక ఇన్నే మన ప్లేస్ ఇంక ఎన్నో కూర్చోవాలి ఇంకా ఇంటికి పోయినంత వరకు అది ఇంకా అయిపోయి అన్నం ఇచ్చారు అన్నం తినేసినాము ఇంకా పడుకొని నిద్రపోవడం లేకపోతే గేమ్ అన్నా ఆడుకోవడం ఈ రెండిట్లో ఏదో పని చేసుకోవాలి అది టైం వచ్చి 7:11 కావచ్చు అందనమాట చల్లగా ఉన్నదిరా బయట నేను ఇప్పుడు దాకా బయట కూర్చోనిలా చల్లగా ఉన్నది అంటే ఏమీ లేదు లైట్లు గీట్లు కూడా ఏమి వేసుకోవాలి చూడ అంతా మబ్బు ఉన్నదిరా నాయన ఓడి అమ్మోయ్ నీ ఇటించి పోయేతలకి 8:30-9 అవుతుంది నిదానంగా పోవాలి ఇటించి అంత స్పీడ్ లేకుండా నైట్ టైమ్స్ కదా ఎక్కడ ఏం దొరుకుతాయి కూడా తెలియదు ఎక్కువ ఇక్కడ వచ్చి కుక్కలు ఒంటెలు దొరుకుతాయి రోడ్ల మీద అదే భయం చల్లవన సమయం జాకెట్లు కూడా తెచ్చుకోవాలి చాలా చలి పెడతాను నా కొడుకులు ప్రతి ఒక్కరు కోవిడ్ వాళ్ళు వచ్చే వాళ్ళ నా ఎదురుగా మొత్తం లైట్లు అన్ని పైకి వేసుకొని కొట్టుకొని చచ్చారు నేను డిప్పు కొట్లాగా చచ్చిపోతున్నా సింగిల్ రోడ్డు కానీ అదిగాక నేనేమో ఎక్కుడులో ఉండ కోవిడ్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు దిగి నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు డిప్పు కొట్టుకొని వచ్చారు చూడండి కళ్ళకు తగులుతేమో ముందు పక్క రోడ్డు అయితే అసలు నిజంగా చెప్పిన ఒక్కొక్కటి ఎల్ఈడి లైట్లు వేసుకొచ్చాడు అసలు కాను సింగిల్ రోడ్లో వచ్చి హైవేలోకి అయితే వచ్చేసిన ప్రతి ఒక్కడు పైకి కొట్టుకొని వచ్చాను లైట్ కోవిడ్ పోలీసు వాడు కానీ చూసినాడా ప్రతి ఒక్కడికి ముఖాల ఫేస్తాడు ఫస్ట్ టైం కదా ఈ మాదిరిగా సింగిల్ రోడ్ లో అది కాక చుట్టూ అంధకారంలో రావడం కొంచెం భయం వేసింది మెయిన్ రోడ్ లోకి వచ్చాను కొంచెం ఊపిరి వచ్చినట్టు అనిపించింది దీనిక మా మేడం వెనకాల పాటలు పెట్టుకుని ఎంత తొక్కు అంతే మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాము నిజంగా చెప్తాను మామ ఈ బండి తోలుతా ఉంటే ఉన్నది దీన్ని అమ్మ అసలుకి ఏవైనా కానీ 1.5 కోటి బండి 1.5 కోటి బండి 1,20,00,000 అనుకుంటా మన ఇండియా డబ్బులు ఇంకా ఇక్కడ కొంచెం తక్కువే పడచ్చు మేబీ నిజంగా తోలుతూ ఉంటే ఉన్నది మామ 160 స్పీడ్ తొక్కుతూ ఉన్నా నీ తొక్కు అంటే ఈ బండి నిజంగా మజా వచ్చింది మా ఈరోజు ఈ బండిని తోలితే నిజంగా మజా వచ్చేసింది ఏం పోతుంది స్పీడ్ అబ్బో ఇది కార్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా పవన్ కళ్యాణ్ ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ అని అనేసి మళ్ళీ నన్ను తిడతారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కారు కొన్నారు అని చెప్పలా టయోటా LC 300 1,20,00,000 రా మన ఇండియా డబ్బులు అని ఆ కారే సేమ్ ఈ కారే నిజంగా స్పీడు దుమ్ము లేపేసింది అంతే అసలు అదొక ఎంజాయ్మెంట్ అంతే చెప్పడానికి కూడా నోరు తిరగడం లేదు ఏం తోలింది అసలుకి ఇంజిన్ కూడా అసలుకి ఇదే ఎంత స్పీడ్ వచ్చింది కదా చలికాలం అని ఏమో అర్థం కావడంలా అసలు వేడి కూడా అట్లా చల్లగా ఉన్నది బాగా మజా వచ్చింది మామ చాలా మజా వచ్చింది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నా మేడం 5 దినాలు ఇచ్చింది నాకు పోయి రేపు జాకెట్ కొనుక్కో జాకెట్ లేకుండా ఈ మాదిరి బయటికి తిరక్కాకనేసి 5 దినాలు అయితే ఇచ్చిందనమాట ఎంతగా జాకెట్ కొనుక్కొని ఇచ్చిందో లేకపోతే నేను ఆమెను వదిలిపెట్టేదానికి వచ్చింది జాకెట్ కొనుక్కో అని చెప్పిందిలే యాక్చువల్లీ సో అది ఈరోజు అయితే వఫ్రా చూసినారు కదా అది పెద్ద ఫామ్ ఏం కాదు మామ చాలా తక్కువ మామూలుగా అయితే ఇంకా పెద్దటి ఫామ్ ఉంటాయి ఇంకా ఎర్రగడ్డలు వేసుంటారు ప్రతి ఒక్కటే వేసుంటారు ఆడ చిన్నటి ఏందో రేకుల షెడ్లాగా కట్టుకున్నారు ఇల్లు కానీ బాగున్నది చూసేదానికి అంత పెద్దది కాకపోయినా కానీ చిన్నది బాగున్నది జోలో చెప్పు వీడియో పెట్టలేదు అని చాలామంది అడిగినారు నన్ను బట్ టైం ఎక్కువ మాకు దొరకడం లే ఓడికి కానీ నాకు కానీ మ్యాక్సిమం రేపు ఆ వీడియో తీసేదానికి ట్రై చేయొచ్చా ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ అయినా కానీ నైట్ తీసే క్లారిటీ వస్తుందా రాదా నాకు భయం కానీ ఎర్లీ మార్నింగ్ తీసేదానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం రేపు లేకపోతే ఈ వారం లోపల పెట్టేస్తానండి సో మర్చిపోకుండా నేను అడిగేది ఒకటి మిమ్మల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మన ఫ్యామిలీకి షేర్ చేసి అండ్ లైక్ చేయడం మర్చిపోతున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ నాకు లైక్ కావాలా
ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళలో ఒక్క లైక్ కొడితే చాలు నాకు, ఎందుకంటే ఆ వీడియో ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది. అండ్ ఐ లవ్ యూ గైస్, బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.